హలో అండి. ఈ వర్షాకాలంలో చల్లని సాయంత్రం వేళల్లో వేడివేడిగా ఏమైనా తినాలనిపిస్తుంటుంది కదా! అలాంటప్పుడు హెల్తీగా ఈ వామాకు బజ్జీలనైతే ప్రిపేర్ చేసుకుందామండి. ఈ వర్షాకాలంలో చక్కగా జలుబు, దగ్గులనేవి రాకుండా ఈ వామాకుతోటి మనం బజ్జీలని ప్రిపేర్ చేసి ఇచ్చామంటే పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో హెల్తీ అండి. డైజెషన్ ప్రాబ్లమ్ కూడా ఉండదనమాట. మరి టేస్టీ అయినటువంటి ఆరోగ్యపరమైన ఈ వామాకు బజ్జీలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలని వీడియోలోనికి వెళ్ళి చూసేద్దాం రండి. ఓకే అండి. మన గార్డెన్‌లోనికి వెళ్ళి వామాకునైతే కోసుకొద్దామండి. చూసారా ఎంత ఫ్రెష్‌గా ఉందో వామాకైతే. ఒక్క కొమ్మని వేసుకున్నామంటే చాలా చక్కగా పెరుగుతుందండి. వద్దన్నా కూడా పెరిగేటువంటి మొక్క అనమాట. ఇప్పుడు ఈ చెట్టు నుంచి పెద్ద పెద్ద సైజులో ఉన్నటువంటి కొన్ని వామాకులనైతే కోసేసానండి. ఈ విధంగా కోసినటువంటి ఆకుల్ని ఇంట్లోకి తీసుకెళ్ళిపోయి ఈ విధంగా వాటర్‌లోనికి వేసి నీట్‌గా అయితే కడిగి తీసుకుందామండి. ఇప్పుడు కడిగినటువంటి ఆకుల్ని మనము ఇలా బెజ్జాల గిన్నెలోనికి వేసుకుందాం. ఎక్స్‌ట్రా వాటర్ ఏదైనా ఉంటే స్ట్రెయిన్ అయిపోతుంది. ఇప్పుడు మనం బజ్జీలని ప్రిపేర్ చేసుకోవడం కోసం పిండి బ్యాటర్‌ని అయితే మిక్స్ చేసుకుందామండి. అందుకోసం అని చెప్పేసి ఒక బౌల్‌ని అయితే తీసుకొని అందులోనికి స్ట్రెయినర్‌ని పెట్టుకొని ఒక కప్పు వరకు శనగపిండిని వేసుకొని ఈ విధంగా జల్లించి తీసుకొని జల్లించడం వల్ల పిండి ముద్దలేమి లేకుండా ఉంటాయండి. అలాగే డస్ట్ పార్టికల్స్ ఏమైనా ఉన్నా కూడా మనకి ఈజీగా స్ట్రెయిన్ అయిపోతాయన్నమాట. ఇలాగ శనగపిండి అంతా కూడా జల్లించి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఒక పావు కప్పు వరకు బియ్యపిండి కూడా వేసుకోండి. ఇలా బియ్యపిండి వేసుకోవడం వల్ల మనకి బజ్జీలనేవి క్రిస్పీగా గుల్లగా వస్తాయన్నమాట. బియ్యపిండి కూడా జల్లించేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనికి రుచికి తగ్గట్టు లేదంటే మీ స్పైసీకి తగినట్లు కారాన్ని వేసుకోండి. ఒక స్పూన్ వేసానండి నేనైతే. అలాగే రుచికి తగ్గట్టు ఉప్పును కూడా వేసుకోండి. అలాగే చిటికెడంత పసుపుని వేసుకోండి. ఈ పసుపు అనేది జస్ట్ కలర్ కోసమేనండి. ఇప్పుడు ఇవన్నీ పొడి పొడిగా మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్‌ని తీసుకొని కొంచెం కొంచెంగా పోసుకుంటూ మనకి బజ్జీల పిండికి ఏ విధంగా కలుపుకుంటామో జారుడుగా అలాగైతే కలిపి తీసుకోవాలండి. యాక్చువల్‌గా ఇంకా ఇందులో మనం వామును కానీ, జీలకర్ర కానీ యాడ్ చేసుకోవచ్చండి. డైజెషన్ ప్రాబ్లమ్ ఉంటుంది కదా! శనగపిండి అయితే. కానీ మనం వామాకుతోనే ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి డైరెక్ట్‌గా ఇక్కడ వామును కానీ, జీలకర్ర కానీ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదని ఒకవేళ కావాలనుకుంటే ఒక పావు స్పూన్ అంతా మనం జీలకర్రనైతే వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ విధంగా అంతా పిండి బ్యాటర్‌ని మిక్స్ చేసుకున్న తర్వాత చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా జారుడుగా ఉంటే సరిపోతుందనమాట. ఫైనల్‌గా ఇప్పుడు ఇందులోనికి ఒక చిటికెడంతా వంట సోడాని కూడా వేసుకోండి. ఉప్పు చెక్ చేసుకున్న తర్వాత వంట సోడాని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము బజ్జీలనైతే ప్రిపేర్ చేసుకుందామండి. మనం కడిగి స్ట్రెయిన్ చేసి పెట్టుకున్నటువంటి వామాకుల్ని ఒక్కొక్కటిగా తీసుకుంటూ కలిపెట్టుకున్నటువంటి శనగపిండి బ్యాటర్‌లోనికి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఆకునైతే ఇలాగ కోట్ చేసామంటే చక్కగా పిండి అనేది కోట్ అయిపోతుందండి. ఒక్కొక్కటిగా ఈ విధంగా కాగుతున్నటువంటి ఆయిల్‌లోనికి వేసుకొని స్టవ్ మంటని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని 2 వైపులా తిప్పుకుంటా మంచిగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి క్రిస్పీగా అయ్యేంత వరకు కాలనిచ్చి తీసుకోవాలండి. చూసారు కదా! ఇలాగ వేస్తుంటేనే మంచిగా హార్ట్ షేప్‌లో చూడండి ఎంత చక్కగా ఉన్నాయో అన్ని ఆకుల షేప్‌లో ఉన్నాయి కదా! ఓకే అండి. ఇప్పుడు ఈ విధంగా అన్ని వైపులకి తిప్పుకుంటూ కాలిన తర్వాత వీటిని మనం ఆయిల్‌లోంచి తీసేసి ఇదే విధంగా మిగిలినటువంటి వామాకులతోటి బజ్జీలని వేసి తీసుకోవాలి. ఓకే అండి. చూసారు కదా! ఎంత ఈజీగా తక్కువ టైంలో వామాకుతోటి మనం బజ్జీలని ప్రిపేర్ చేసుకున్నాం. ఇవి చాలా హెల్తీ అండి. డైజెషన్ అవ్వవేమో అనే డౌట్ కూడా ఉండదనమాట. వామాకు మంచి డైజెషన్ సిస్టమ్‌కి బాగా డైజెషన్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. ఓకే అండి. చూసారు కదా! సింపుల్‌గా వామాకు బజ్జీలని ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నాము. ఈ రెసిపీ గనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే ఇటువంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్‌ని క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.